నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మిచాంగ్ తుఫాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీని విడుదల చేసిన సీఎం జగన్. రైతన్నలకు తోడుగా భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని స్పష్టం. ఉత్సాహభరితంగా సాగిన వైసీపీ తూర్పు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. రాబోయే ఎన్నికల్లో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి. భారీ మెజారిటీతో అవినాష్ తూర్పులో గెలవబోతున్నారంటూ ధీమా. రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో కరకట్ట ప్రజల కల నెరవేరిందన్న ఎంపీ కేశినేని నాని. అక్కడ ప్రజలకు దేవినేని అవినాష్ పెద్ద దిక్కుగా మారారని కితాబు. మరోసారి జగన్ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. జగన్ అందించిన పథకాలు అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాయని వెల్లడి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ 2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో గతేడాది డిసెంబర్లో సంభవించిన మిచాంగ్ తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు 1294.58 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఖరీఫ్ వర్షాభావం వల్ల మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగా రైతన్నలకు తోడుగా అండగా ప్రభుత్వం ఉంటుందనే భరోసాను కల్పిస్తూ అడుగులు ముందుకేస్తున్నామన్నారు. రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వాలు ఇంత క్రమం తప్పకుండా పారదర్శకంగా చేయాల్సిన మంచి రాష్ట్రంలో ఎప్పుడూ చేయలేదు అని చెప్పారు. మొట్టమొదటిసారిగా పరిస్థితులు మార్చాం. గ్రామ స్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సాగు చేసిన ప్రతి ఎకరాకు కూడా ఈ క్రాప్ కింద నమోదు చేస్తున్నామన్నారు. ఎవరు ఎంత సాగు చేశారు, ఏ పంట వేశారని పూర్తి డేటా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. As per new SDRF norms which were notified in November 2023, these are enhanced norms. Substantial enhancement was done from previous amounts. Now third program is today is being inaugurated is integrated administrative building of Acharya N.G. Ranga Agriculture University. This has been constructed with about 103 crores. It is about plinth area of 350,000 square feet. I am sure with this inauguration of these schemes, farmers of the state are going to benefit a lot and substantially. With these words, I once again welcome Honorable Chief Minister, Honorable public representatives and other participants in this program. Sir, now next we are having one AV, if you permit, we will have an AV on input subsidy and then further program will continue. తుఫానులు, అధిక వర్షాలు, గ్రామాలను చుట్టుముట్టిన వరదలు, నీట మునిగిన పంటలు, రైతుల కంట కన్నీళ్లు, రోడ్డున పడ్డ ఎన్నో కుటుంబాలు, గతంలో మనం విన్నా చూసిన సంఘటనలు. మీ కష్టాలను నేను చూశాను, మీ బాధను నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. నేడు వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, పంట నీట మునిగినా రైతులకు భయం లేదు. అప్పుల పాలవుతామేమో అన్న బెంగా లేదు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఒక్కటే. రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నష్టపోకూడదు. తుఫాన్లు, వరదలు లేదా కరువు, ఆ నష్టం ఏదైనా వచ్చినా వెంటనే ఆ రైతును అదే సీజన్ ముగిసేలోగా మళ్ళీ రైతుకు పెట్టుబడి అందేలా అడుగులు వేస్తూ ఆలోచనలు చేసిన పరిస్థితి ఈ రోజు మన ప్రభుత్వం చేసింది అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. గత పాలకులు అన్నదాతలను పట్టించుకోలేదు. కానీ జగనన్న మీకు నేనున్నానంటూ రైతులకు భరోసా ఇస్తున్నాడు. విత్తనం వేసే దగ్గర నుంచి పంట కోసే వరకే కాదు, తుఫానులు, అధిక వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయినా అన్నదాతకు తోడుగా ఉంటున్నాడు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోపే ఇన్పుట్ సబ్సిడీని నేరుగా. రాబోయే ఎన్నికల్లో యుద్ధానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి పిలుపునిచ్చారు. మనం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ప్రతిపక్ష పార్టీలు చెప్పుకోవడానికి వారి వద్ద ఏమీ లేదన్నారు. జిల్లాలో అత్యధిక మెజారిటీ తూర్పు నియోజకవర్గం నుంచి రావాలని ఆయన అన్నారు.
మేము సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమం ఎన్ఈసి కళ్యాణ మండపంలో వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ దేవినేని విగ్రహాలకు పూలమాలలు వేసి వైసీపీ శ్రేణులతో కలిసి అవినాష్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అయోధ్య రామరెడ్డి మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా పండుగ వాతావరణం కనిపిస్తుందన్నారు. అవినాష్ నియోజకవర్గంలో సింహంలా తిరిగారని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో తూర్పు నియోజకవర్గం ముందుగా గెలిచి జగన్కి బహుమానంగా ఇవ్వాలని కోరారు. జిల్లాలో అత్యధిక మెజారిటీ తూర్పు నుంచి రావాలని అన్నారు. అనంతరం మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అవినాష్ పడిన కష్టం కళ్ల ముందు కనిపిస్తుందని, నెహ్రూ ఆశయాన్ని అవినాష్ తప్పక నెరవేరుస్తాడని అన్నారు. ఎమ్మెల్యేలు మంత్రుల కన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడని చెప్పారు. 4 సంవత్సరాలు అవినాష్ ఎంతో కష్టపడ్డాడని, అతని కోసం కార్యకర్తలు 40 రోజులు కష్టపడాలని సూచించారు. జగనన్న తమ్ముడుగా అవినాష్ పడిన కష్టంతో తూర్పున వైసీపీ జెండా ఎగరబోతుందని చెప్పారు. అవినాష్ని గెలిపించి మనం కాలర్ ఎగరేసుకుని తిరగాలని అన్నారు. సిద్ధం సభలు చూస్తుంటేనే చంద్రబాబుకి భయం పట్టుకుందన్నారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, లోకేష్ కూడా మళ్లీ ఓడిపోబోతున్నాడని చెప్పారు. నియోజకవర్గంలో అవినాష్ పెట్టిన మీటింగులకి చంద్రబాబు సభల కన్నా ఎక్కువ మంది జనాలు వస్తున్నారని చెప్పారు. అవినాష్ గెలిస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎవరి హయాంలో జరగని విధంగా వైసీపీ హయాంలో తూర్పు అభివృద్ధి జరిగిందన్నారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేశామని, నియోజకవర్గంలో ప్రతి గడప 3 సార్లు తొక్కిన ఘనత మనదేనని అన్నారు. ప్రతి కార్యకర్త ఎంతో బాధ్యతగా నాతో తిరిగారని, మహిళలు కూడా ఎంతో పట్టుదలతో పార్టీ కోసం కష్టపడి పనిచేశారన్నారు. మీరు చూపించిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనని, రాబోయే 50 రోజులు ఎంతో కీలకమైనవని, దుష్టశక్తులు ఎన్ని ఏకమైనా ఎగిరేది వైసీపీ జెండా అని తెలిపారు. 650 కోట్లతో అభివృద్ధి పనులు, 900 కోట్ల సంక్షేమ పథకాలు అందజేశామని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, చంద్రబాబు గుంటనక్కల్ లాంటి వారిని విమర్శించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచే గద్దెకు అసత్యాలు ప్రచారం చేయడం అలవాటని, నాటకాలు ఆడటంలో గద్దె రామ్మోహన్ ఆస్కార్ పొందారని చెప్పారు. కావాలని వైసీపీని రెచ్చగొడుతూ దాని ద్వారా లబ్ధి పొందాలని చూసినట్లు ఆరోపించారు. వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ముందు నుంచి చూస్తే గాంధీలాగా కనిపించి వెనక మాత్రం కాల్మనీ, బెట్టింగ్, గంజాయి లాంటి వాటిని ప్రోత్సహిస్తారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో తూర్పులో 2200 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్న గద్దె ఆ పనులు ఎక్కడ జరిగాయో చూపించాలని బహిరంగ సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే అతను చేసిన వ్యాఖ్యలపై చర్చకు రావాలని కోరారు. తాను పేదల వద్దకు వెళ్తుంటే టీడీపీ నేతలు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయని అన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు విజయవాడ ఈస్ట్కి వచ్చినా కానీ అదొక పండగలాగా ఉంటుంది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడాను అదే ఉత్సాహం, అదే స్పీడు, అదే ఫోకస్. దానికి కారణం ఇక్కడ మనకున్న మన సింహం దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ అంటున్నాడు, నేను సిద్ధం అంటున్నాడు. మనం అందరం సిద్ధం కదా, సిద్ధం కదా. ఎటువంటి పరిస్థితుల్లో కూడాను 175కి 175 అని చెప్పి మన నాయకుడు ఏదైతే మనకి టార్గెట్ పెట్టాడో ఆ టార్గెట్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో ముందు ఉంచుదామని చెప్పి మనం అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్ గారికి తెలిసే విధంగా ఇక్కడి నుంచి చెప్తాను. ఇప్పుడే వస్తున్నాను నేను. తిరువురు, మైలవరం నియోజకవర్గాల ఆఫీసులను ఈరోజు వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకున్నారు. అసలు నేను చెప్తున్నాను కదా, నిజంగా అసలు షాకింగ్ అన్నమాట. ఎంత బ్రహ్మాండంగా ఉత్సాహం వస్తుంది అంటే వాళ్ళు కూడా అంతే. మేము సిద్ధంగా ఉన్నామంటే ఆ సిద్ధం అసలు ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి ఆ ఉప్పెనలా కనిపిస్తూ ఉంది. వాళ్ళు చెప్తున్నారు ఎంటైర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో, నాటలోని ఎన్టీఆర్ పాత కృష్ణా జిల్లాలో అత్యధిక మెజారిటీ తిరువూరు నుంచి వస్తుందని చెప్తున్నారు. కానీ మనం ఇక్కడి నుంచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి కావాలని చెప్పి మనం చెప్తా ఉన్నాం. సరే, దాని తర్వాత వస్తే మైలవరం. ఆ మైలవరానికి వెళ్తే తిరుపతి రావు అనేటటువంటి ఒక సామాన్య కార్యకర్తను తీసుకొచ్చి మన జగన్ గారికి ఇలా నిలబెట్టాడు. మీరు చూస్తుండండి, వచ్చే 15 రోజుల్లో ఒక ప్రపంచం సృష్టించే విధంగా అతను పరిగెత్తా ఉన్నాడు.
అలాగే ఇక్కడ మన వెస్ట్ చూసాం ఆసిఫ్. అసలు అంటే ఇదన్నీ కూడా చూడండి, ఎవరైతే కార్యకర్తలు కష్టపడి ఉన్నాడో వాళ్ళందరికీ కూడాను, ఎవరైతే ఈ ప్రాసెస్లో ఎవరైతే ముందు నిలబడుతున్నారో అందరినీ ముందుకు తీసుకొచ్చే విధంగా జగన్ గారు చేస్తున్నారు. దాంట్లో ఖచ్చితంగా మన దేవినేని అవినాష్ అందరికంటే ముందున్నాడు. తన్ని మనం మాత్రం అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే విధంగా చేయాలి. సో ఇక్కడ సిద్ధం అనే దానికి వెళ్ళబోయే ముందు మీ అందరూ కూడాను నెల రోజుల్లో వచ్చేటటువంటి ఈ ఎన్నికకి మనం సిద్ధం అనే దాంట్లో 3 రకాలుగా మనం చూసుకోవాలి. మనము మన క్యాండిడేట్, ఆయన చుట్టూ మనం చేసుకునేటటువంటి కార్యక్రమాలు, అలాగే మన పార్టీ చేసే పనులు, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు, మీరు చేసుకోబోయే పనులు, ఈ మూడిట్లో కూడాను ప్రతి విషయంలో ఎవరి ధర్మం వాళ్ళని చేయాలి. ఖచ్చితంగా అవినాష్ గారు 30 డేస్ ప్రోగ్రాం వేసేసుకున్నాడు. అందులో ఏంటి, మనందరిది ముగ్గురిది కూడా ఒకటే గోల్, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం అత్యధిక మెజారిటీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. దానికి మన ఎమ్మెల్యే క్యాండిడేట్గా మన దేవినేని అవినాష్ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే అవినాష్ పడ్డ కష్టం, శ్రమ, అతని మంచితనం తప్పనిసరిగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కలలు కన్న కలల్ని నిజం చేసి చూపిస్తారు అని చెప్పేసి నమ్మకం నాకైతే కలుగుతూ ఉంది. నేను పెద్ద గొప్ప స్పీచ్ ఇవ్వను, కానీ నాకు తెలిసిన 4 మాటలు అయితే చెప్తా. బాధ్యత కలిగిన వ్యక్తులు, నాయకులు మీరందరూ, అవినాష్ అన్న, రాజశేఖర్ అన్న, నెహ్రూ గారంటే ఇష్టపడే వ్యక్తులు మీరంతా. ఈ రోజున జగనన్నని అమితంగా ప్రేమించే జగనన్న కుటుంబ సభ్యులు మీరంతా. నిత్యం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి ప్రతి క్షణం నియోజకవర్గ సమస్యల మీద స్పందిస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే ఎమ్మెల్యేల కన్నా మంత్రుల కన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే దేవినేని. ప్రతి నిత్యం జగనన్న దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గ సమస్య ఇది, మా లీడర్కి ఈ కష్టం వచ్చింది, దీన్ని పనిచేసి పెట్టమని చెప్పేసి పదే అడిగి ప్రతి సమస్యని కూడా తీరుస్తూ ప్రజలలో మమేకమవుతూ ఎండనక వాననక రేయనక పగలనక కష్టపడి తిరుగుతూ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెల మీద చేసుకోండి. మనం లీడర్లం, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెల మీద చేసుకోండి. 4 సంవత్సరాల 10 నెలల కాలం పడ్డ కష్టం వేరు, ఈ 40 రోజుల పాటు పడ్డ కష్టం. ఈ 40 రోజుల పాటు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు, వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు, అవినాష్ గెలుపుకి మీరంతా కూడా ఆ గెలుపులో మా పాత్ర ఉంది అని చూయించుకోవాల్సిన తరుణం ఈ 40 రోజులు మాత్రమే అని చెప్తా ఉన్నా. మీకు నాకు తెలిసి 296 బూతులా అవినాష్, ఎన్ని బూతులు? 298 బూతులకి మీరు బాధ్యులు. అందరికీ నమస్కారం. ఈరోజు
అందరికీ నమస్కారం. ఈరోజు బాబు నా సోదరుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో సిద్ధం కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సోదరుడు అవినాష్కి, అదేవిధంగా కడియాల బుచ్చిబాబు గారికి, అడపా శేషు గారికి, దుర్గ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరచుకుంటూ, చాలా మంచి కార్యక్రమం ఈరోజు అవినాష్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ క్యాడర్ అందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా కావచ్చు, ఏదైతే పార్టీకి రేపు ఎన్నికలకి సిద్ధం చేసే విధంగా మన సభలు ఎలా జరుగుతుందో మనందరం కూడా చూసాం. పులిని చూసి నక్కల వాత పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడుతున్నారు కదా అని చెప్పని చంద్రబాబు, దత్తపుత్రుడు, సొంటపుత్రుడు అందరూ కలిసి వాళ్ళు తాడేపల్లిగూడెంలో పెట్టారు, మంగళగిరిలో పెట్టారు. ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభకి దానికి ఎక్కడైనా పోలికుంది? ఎక్కడైనా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో గెలవడానికి ముందుకెళ్తున్నారు. 175కి 175 గెలవడానికి ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో ఎవరికి తెలియదు. అసలు పోటీ చేస్తాడో పోటీ చేయడో కూడా తెలియదు మనకు ఆ సంగతి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కుప్పంలో 100% ఓడిపోతున్నాడు. అతను కుప్పంలో కూడా, మళ్ళీ మంగళగిరిలో కూడా నారా లోకేష్ రెండోసారి ఓడిపోతున్నాడు. వీళ్ళందరూ కలిసి జగన్ గారిని ఎదిరిస్తారట, జగన్ గారి మీద యుద్ధం చేస్తారట. ఒకసారి నేను ఒకటే చెప్తున్నాను, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన చంద్రబాబు నాయుడు కానీ, విజయవాడ పడమటి సెంటర్లో ఈరోజు ఏదైతే ఎన్ఏసీ కళ్యాణం జరుగుతుందో ఈ మీటింగ్ చూడు. ఈ మీటింగ్కి మీ అందరూ కూర్చున్న మీటింగ్కి ఏమాత్రం తేడా ఉందా? ఒక్క నియోజకవర్గంలో అవినాష్ ఇంత చక్కగా మీటింగ్ని ఆర్గనైజ్ చేసి ఎన్నికలకి సిద్ధంగా ముందుకెళ్తున్నాడు. అలాగా 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఎలా ఉంటారంటే ఇదే విధంగా ఉంటారు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తాను, 175కి 175 గెలిచి తీరుతామని చెప్పని. కేసినేని నాని గారు చేసిన పనుల్లో 1% పనైనా నువ్వు ఏ రోజైనా చేస్తామని చెప్పని ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మొన్న ఎకరం అంటున్నారు గద్దె రామ్మోహన్, 2000 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఏవైనా 2000 కోట్లు చంద్రబాబు బీరువాలోకి వెళ్ళినాయా, నీ బీరువాలోకి వెళ్ళినాయా? రాష్ట్రంలో ఎక్కడా చంద్రబాబు చేసిన అభివృద్ధి కనపడట్లా. నియోజకవర్గంలో ఎక్కడా తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి కనపడట్లా. ఈరోజు 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే అది కేవలం ఒకే ఒక్కరి వల్ల. ఆ ఒక్కరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఈరోజు మనం ప్రజానికానికి ఒకటే చెప్పాలి. మాటలు చెప్పే నాయకులు కావాలా, మాట మీద నిలబడే నాయకులు మనకు కావాలని చెప్పని కబుర్లు చెప్పి కాలయాపన చేసే నాయకుడు కావాలా, ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి డివిజన్లో అభివృద్ధి చేసే నాయకుడు ప్రజానికి కావాలని చెప్పి ఈరోజు మన అందరం ప్రజానికం దగ్గరికి వెళ్దాం. ఈరోజు రాబోయే రోజుల్లో మిగతా వేదిక మీద మిగతా గెస్టులు అయోధ్య రామరెడ్డి గారు కానివ్వండి, జోగి రమేష్ గారు కానివ్వండి, కారుమూరి నాగేశ్వరరావు గారు కానివ్వండి, మన ఎంపీ కేసినేని నాని గారు కానివ్వండి, అనిల్ కుమార్ గారు కానివ్వండి, అరుణ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్క గెస్టులు గారు వస్తూ ఉంటారు. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల శంఖారావం ఈరోజు ప్రారంభించిన నియోజకవర్గం మన తూర్పు నియోజకవర్గమే. అలాగే రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పుతున్నారో 175కి 175లో మొట్టమొదటి స్థానం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన తూర్పు నియోజకవర్గం సందర్భంగా చెప్తూ ఈరోజు ఎవరైతే మనల్ని హేళన చేశారో, ఎవరైతే ఈ నియోజకవర్గంలో
వస్తుందా అని చెప్పని అడిగారో వాళ్ళందరి గారు రాబోయే రోజుల్లో సమాధానం చెప్పాల్సిన సమయం గారు వచ్చిందని చెప్పి సందర్భంగా చెప్తున్నా. ఈరోజు ఒకటే మీ అందరి నుంచి ఒకటే అడుగుతున్నా, అందరూ గారా చెయ్యి పైకెత్తి 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమా? 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 2024లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం సిద్ధమా? 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 సిద్ధం. మనం అరిసే అరుపులు అక్కడ చంద్రబాబు నాయుడికి గద్దె రామన్ గారు వినిపించే విధంగా సిద్ధమా? సిద్ధం. సిద్ధమా? సిద్ధం. జై హింద్, జై జగన్. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో అక్కడ ప్రజల కళ నెరవేరిందని ఎంపీ కేశినేని నాని అన్నారు. వరదలు వస్తే స్కూల్స్లోనో స్టేడియంలోనో తలదాచుకునే వారిని ఇప్పుడు గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా నిద్రపోగలుగుతున్నారని చెప్పారు. కరకట్ట కుటుంబాలకు అవినాష్ పెద్ద దిక్కుగా మారాడని తెలిపారు. ఎన్ఏసీ మండపంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేశినేని నాని మాట్లాడారు. దేవినేని నెహ్రూ తనయుడిగా అవినాష్ సమర్థవంతమైన నాయకుడిగా ఎదిగాడన్నారు. గద్దె రామ్మోహన్ మీటింగ్లు పెడితే 25 మంది కూడా రారని చెప్పారు. అవినాష్ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని, తూర్పు ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడని చెప్పారు. అన్ని వర్గాల నుంచి ప్రేమాభిమానాలు అవినాష్ సంపాదించుకున్నాడని, అవినాష్ మార్కు నియోజకవర్గంపై పడింది అన్నారు. తూర్పులో 650 కోట్ల అభివృద్ధి పనులు అవినాష్ చేశాడని చెప్పారు. జగన్ వద్ద టాప్ ప్రయారిటీ ఉన్న లీడర్ అవినాష్ అని, ఎమ్మెల్యే కాకుండానే ఇన్ని పనులు చేశాడని చెప్పారు. గద్దె రామ్మోహన్ ఎన్నిసార్లు గెలిచినా ఒక చిన్న పని కూడా చేయలేని అసమర్థుడని విమర్శించారు. తూర్పులో అభివృద్ధి జరగలేదని ప్రచారం చేసిన టీడీపీ శ్రేణులు ఏ సందుకొస్తారో రావాలని, అభివృద్ధి తను చూపిస్తానని సవాల్ విసిరారు. అమరావతి నిర్మాణంతో అక్కడ రైతులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధికి 3 రెట్లు జగన్ హయాంలో జరిగిందన్నారు. టిట్కో ఇళ్ల పేరుతో పేదల డబ్బులు దండుకున్నారని మండిపడ్డారు. హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులకి, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, అట్లాగే దేవినేని నెహ్రూ గారి అభిమానులకి అందరికీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను లాస్ట్ టైం ఇక్కడే మీటింగ్ జరిగింది, అప్పుడే చెప్పా, ఒక దేవినేని నెహ్రూ గారి అబ్బాయిగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఈస్ట్ నియోజకవర్గానికి అవినాష్ ఇచ్చారని చెప్పాను. మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూస్తానంటే నాకు అదే గుర్తొచ్చింది. ఎందుకంటే ఇంతకుముందే చెప్పే కదా, ఇక్కడ పాపం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీటింగ్ పెడితే 25 మంది కూడా రారు. ఇక్కడ మనందరం చూస్తే మన నెహ్రూ గారి అభిమానులు కానీ, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కానీ మీ అందరినీ చూస్తుంటే విజయవాడ ఈస్ట్లో భారీ మెజార్టీతో అవినాష్ గెలుస్తాడంటలో ఎటువంటి సందేహం లేదు. ఒక లక్ష్యంతో దేవినేని నెహ్రూ గారి పేరు నిలబెట్టాలి. ఆయన ఏ రకంగా అయితే ఈ ప్రాంత ప్రజల సేవకి అంకితమయ్యారో దానికోసం అదే టార్గెట్గా ఈరోజు దాదాపు 3 సంవత్సరాలు అయినట్టుంది అవినాష్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జిగా నియమించి ఈ 3 సంవత్సరాల్లో నాకు ఎక్కడ రెస్ట్ తీసుకున్నాడు అవినాష్ అనేది నాకైతే ఎక్కడ అనిపించలా. ప్రతినిత్యం అనునిత్యం ఈ 21 డివిజన్లో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర మరి అందరికీ ప్రేమతో, ఆప్యాయతతో, అభిమానంతో ఇవాళ మరి అవతల పక్క నుంచి కూడా అభిమానులు సంపాదించుకున్నాడంటే అది నిజంగా మనం అవినాష్ని అభినందించాలి. ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధి అంటే ఒక మార్కు, అవినాష్ మార్క్ ఈరోజు 21 డివిజన్లు విజయవాడ తూర్పులో పడింది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
మొన్న కూడా ఒక వారం క్రితం 5 కోట్ల రూపాయలతో ఆయుష్ హాస్పిటల్ ఎదురుగా రోడ్డు, ఆ పక్క రోడ్డు అంతా కూడా మళ్ళీ నిర్మించుకోవడానికి, అట్లాగే సైడు పాత్వేలకు కూడా శ్రీకారం చుట్టాం. నేను కూడా వెళ్ళా ఆ కార్యక్రమానికి. దాదాపు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంక్షేమం కాక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లు తీసుకొచ్చి ఈ క్లిష్ట సమయంలో అభివృద్ధి చేసినటువంటి సమర్థుడు మన అవినాష్. అవునా కదా? ఎన్ని కోట్లు? 650 కోట్లు. దాంట్లో 2 సంవత్సరాలు కరోనా పోయింది. అంతకుముందు 1 సంవత్సరం తను టీడీపీలో ఉన్నాడు. అప్పుడు తర్వాత వైసీపీలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి అభిమానం చూరుకొని నిరంతరం అవినాష్ అంటే ఇక్కడ ప్రజల సంక్షేమం కోసమో లేకపోతే విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసమో లేకపోతే ఏదన్నా ప్రజలకు అండగా ఉండటం కోసమో తప్ప వేరే ఎటువంటి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. ఖచ్చితంగా అవినాష్కి అండగా ఉండాలి. ఏ పని అడిగినా అవినాష్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఏది అడిగినా సరే, నేను చూశాను ఈ కాలంలో కూడా నేను అబ్జర్వ్ చేశా, ఏ పని అడిగినా అవినాష్ ముందు టాప్ ప్రయారిటీ. ఈ 175 కాన్స్టిట్యున్సీల్లో అవినాష్ వెళ్ళి అడిగాడంటే విజయవాడ ఈస్ట్కి టాప్ ప్రయారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ ముఖ్యమంత్రి గారి దగ్గర సంపాదించుకున్నటువంటి ఒక సమర్థం, అలాగే సమర్థత, మంచితనం, అట్లాగే ఒక ఆప్యాయత, ప్రేమ అన్నీ కూడా అంతటి పేరు తెచ్చినట్టు నిజంగా దేవినేని నెహ్రూ గారి అబ్బాయిగా నేను సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను కూడా ఆయన పేరు నిలబెట్టినందుకు. ఒక ఎమ్మెల్యే కాకుండానే ఇన్ని పనులు చేశాడంటే ఎమ్మెల్యే అయితే ఇంకెన్ని పనులు చేస్తాడు? ఒక ఎమ్మెల్యే కాకుండానే ఇన్ని పనులు చేశాడంటే ఇన్ఛార్జిగా 650 కోట్ల రూపాయలు. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇచ్చే సంక్షేమం. మరోసారి జగన్ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైకాపా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ వెల్లడించారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం సంతృప్తిగా ఉందని తెలియజేశారు. సంక్షేమ అభివృద్ధి ఏకకాలంలో అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కి దక్కుతుందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బి మనిమ్మ, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ బండి పుణ్యశీలతో కలిసి వైకాపా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వారు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీ చేకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలే స్వచ్ఛందంగా పేర్కొనడానికి స్వాగతిస్తున్నామన్నారు. అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన, ఆసరా, వాహన మిత్ర ఇలాంటి పథకాలు చేరువతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందన్నారు. ఇక అభివృద్ధిలో భాగంగా 35వ డివిజన్లో నెలకొన్న రోడ్ల నిర్మాణము, డ్రైనేజీ, వాటర్ పారుదల, త్రాగునీటి సౌకర్యాల కల్పన పరిష్కరించడం జరిగిందన్నారు. ఎన్నికలలో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందజేస్తామని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ కార్పొరేటర్ మన్నెమ్మ గారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు శరత్ గారు, సంగీత్ బాబు గారు, అలాగే మా పార్టీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చైర్మన్ పుణ్యశీల గారు అందరూ కలిసి గడప గడప కార్యక్రమానికి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో స్థానిక సమస్యలు, ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాం. ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యల్ని పరిష్కరించవలసిందిగా మేము కోరుతున్నాం. అలాగే స్వచ్ఛందంగా ముందు ప్రజలు వచ్చేసి ఇక్కడ మేము జగన్ బాబుకే ఓటేస్తామయ్యా, మేము ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల మా పిల్లలు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ అందరూ చాలా ఆనందంగా ఉన్నాం. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్ బాబుకి మేము ఓటేయకుండా ఎలా ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు డివిజన్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా
కార్పొరేషన్ అధికారులకు కూడా చెప్పి డ్రైన్లు కానీ ఏదైనా ఉంటే చెప్పి అవన్నీ సరిచేసే విధంగా మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఏదైతే ప్రజలకి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేస్తాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మేము చెప్పడం కాదు, స్థానిక ప్రజలు వాళ్ళే ముందు వచ్చి చెప్తున్నారు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ వాళ్ళ బిడ్డల్ని ఆదుకుంటూ అమ్మఒడి, చేయూత, ఆసరా, విద్యా దీవెన అనేక సంక్షేమ పథకాల వల్ల, అలాగే అక్క చెల్లెమ్మలకి ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, అలాగే వృద్ధులకి పెన్షన్ కానివ్వండి, 1వ తారీఖే 3,000 రూపాయల పెన్షన్ పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. 1వ తారీఖే ఇస్తున్నారు పెన్షన్ వాలంటరీ వ్యవస్థ ద్వారా. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగనన్న ప్రభుత్వానికి ఆశీర్వదించే దిశగా ప్రజలు ముందుకొస్తున్నారు. గమనించండి, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాయ మాటలు, అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్లో మళ్ళీ మెబ్బుపెట్టి పగటి వేషగాళ్ళు వస్తున్నారు. జనసేన కానీ తెలుగుదేశం కానీ మాయకూటమి తయారయ్యి ప్రజల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరందరూ గట్టిగా బుద్ధి చెప్పాలి. ప్రజలు ఏదైతే మాట మీద నిలబడి ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తూ 98% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను చాలా గర్వంగా చెప్తున్నాం. ఆయన ప్రభుత్వంలో ఆయనతో పాటు మనం పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది మాకు. పేదల్ని ఆదుకొని పేదల పక్షపాతిగా అలాగే సంక్షేమాల రథసారథిగా ముందుకెళ్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక 35వ డివిజన్లో బలసాని మడమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ, అట్లాగే వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా, మరి వివిధ విభాగాలకు అధ్యక్షులైనటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఏ గుమ్మల్లోకి వెళ్ళినా కూడా మరి సంక్షేమం గురించి మేం మాట్లాడటం కాదు, ప్రజలే మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ప్రజల వద్దకే పాలన అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది అని ప్రతి ఒక్క గుమ్మల్లో ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి సోదరుడు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి కోడ్ వస్తే మరి మహానగరంలో మాయగాళ్ళు, మరి పొత్తులు లేకుండా పోటీ చేయలేని వాళ్ళు రంగంలోకి దిగుతారు. మరి వాళ్ళ గురించి కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఎవరొచ్చినా ఏ బూటకపు మాటలు చెప్పినా నిజమే గెలుస్తుంది. ఆ నిజం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే మేము సపోర్ట్ చేస్తామని చెప్పని ఆసిఫ్ అన్నని దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మరి పశ్చిమ నియోజకవర్గం హ్యాట్రిక్ దిశగా విజయం సంతరించుకోబోతోందని చాలా సగర్వంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీవించబోతున్నందుకు ఆ భగవంతుడికి, ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగన్ గారు మరి ఆసిఫ్ అన్నను పంపించారు. ఆయన్ని ప్రతి ఇంటిలో ప్రతి గడపలో కూడా గడప గడపకు వచ్చారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మరి జగన్ గారు చేసే పనులన్నీ కూడా ఆసిఫ్ అన్న చేసి వారికి ఏ సమస్యలని ఆ సమస్యలను వారు తీరుస్తారని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మనిషిని ఈ పంపులు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటులు కానీ, లేకపోతే పెన్షన్స్ కానీ, అమ్మఒడి కానీ ఏవైతే మీకు రాలేదో ఆ పథకాలన్నీ మాకు చెప్పమని చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని మరి బుక్లో రాసుకొని మరి పేరున ఆసిఫ్ అన్న వాళ్ళందరూ కూడా అడిగి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు చెప్పండి, మా డివిజన్ నాయకులు ఉన్నారు, కార్పొరేటర్ గారికి చెప్పమని చెప్పి ప్రతి వాళ్ళని కూడా కనుక్కుంటున్నారు, అడుగుతున్నారు. మరి ఇలాంటి ఆసిఫ్ అన్నని మరి దీవించి ఆశీర్వదించాలని మరి మాకు జగనన్నకి మరి ఈ నూతన సంవత్సరంలో ఎక్కువ మెజార్టీతో 175 సీట్లు రావాలని మేము కోరుకుంటూ మరి ఆసిఫ్ అన్ని మరీ ముఖ్యంగా ఆశిస్తున్నామని చెప్పి దీవిస్తున్నామని చెప్పి ఈ 35 డివిజన్లు మేము కోరుతున్నామండి. తిరుపతిలో తమ పార్టీ మహిళా అభ్యర్థి ముని లక్ష్మిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు అన్నారు. దాడికి నిరసనగా ఆ పార్టీ నాయకులు ప్రెస్ క్లబ్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై వైకాపా నాయకులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రౌడీయిజం, గోండాయిజంపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. తక్షణమే పోలీసులు కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వసుంధర, బివి అరుణ, నాగలక్ష్మి, కొడాలి ఏకాంబరం, పి రవికిరణ్, దక్షిణామూర్తి పాల్గొన్నారు.
జై భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవికిరణ్. నిన్న జరిగినటువంటి దాడి చాలా అవమానీయం. తిరుపతిలో సహోదరి మునిలక్ష్మి వారిపై జరిగిన దాడి చాలా ప్రజాస్వామికంగా వారు పార్టీ ప్రచారం చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు వారి ప్రచారాన్ని అడ్డుకోవటమే కాకుండా వారిపై హత్యాయత్నం చేశారు. పార్టీలపై దాడిని పూర్తిగా జై భారత్ నేషనల్ పార్టీ ఖండిస్తుంది. రౌడీ రాజ్యాన్ని అంతమొందించడానికి, డ్రగ్స్ లేని రాష్ట్రాన్ని సృష్టించడానికి శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు ఈ జై భారత్ పార్టీ యొక్క అజెండాని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో నిజంగా ఇలా జరగటం మా పార్టీ పూర్తిగా మహిళల తరఫున పూర్తిగా ఖండించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా మహిళల్ని ముందుకు తీసుకెళ్ళి వీలైతే ఆ తిరుపతి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ మునిలక్ష్మి గారిని ఎమ్మెల్యే గెలిపించే వరకు కూడా ఈ యొక్క దాడులను మేము ఎన్నైనా సరే ఎదుర్కొంటాం, ప్రజాస్వామ్యంగా ముందుకెళ్తామని చెప్పి నేను ఈ పత్రికాముఖంగా అభ్యర్థిస్తున్నాను. నిన్న తిరుపతిలో మునిలక్ష్మి గారి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అది అప్రజాస్వామికం అండి. మహిళలపై ఇటువంటి దాడులు సమర్థనీయం కాదు. మహిళా హోమ్ మినిస్టర్ ఉండగా ఇటువంటి మహిళలపై ఈ విధంగా దాడి జరగడం అనేది దుశ్చర్యగా భావిస్తున్నాము. జై భారత్ పార్టీ తరఫున లక్ష్మీనారాయణ గారు మహిళలకు పెద్దపీట వేశారు. ఆ విధంగా చూస్తూ ఆయన్ని చర్యలు ఏదైతే ఉన్నాయో ముందుకెళ్తున్న తరుణంలో ఆయన్ని ఆపడానికి చేస్తున్న దుశ్చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని మహిళలు ఈ పార్టీలకు అతీతంగా మహిళలందరూ ఏకం కావాలని జై భారత్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాము. మహిళా హోమ్ మినిస్టర్ గారికి మరియు మహిళా సెల్ కమిషనర్ గారికి పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మహిళల హక్కుల్ని కాపాడాలని కోరుకుంటున్నాము. విజయవాడ లాంటి మహానగరంలో ఏఎన్ఆర్ లాంటి మహానాయకుడి విగ్రహం లేకపోవడం దురదృష్టమని కార్పొరేటర్ ఉమ్మడి చంటి అన్నారు. కళలను గౌరవించే తుమ్మలపల్లి కళాక్షేత్రం లాంటి ప్రాంగణంలో ఆయన విగ్రహం చేయడం అభినందనీయమని అన్నారు. బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు నేటి ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఉమ్మడి చంటి పాల్గొని భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఏఎన్ఆర్ విగ్రహం లేకపోవడం దురదృష్టమన్నారు. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన అభిమానుల ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారని చెప్పారు. విగ్రహ ఏర్పాటుకు కౌన్సిల్ పెట్టగానే ఆమోదించి సహకరించిన మేయర్కు, ఇతర సభ్యులకు ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏఎన్ఆర్ విగ్రహం ఏర్పాటు తర్వాత ఆయన జయంతి, వర్ధంతికి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కళలను గౌరవించే తుమ్మలపల్లి ప్రాంతంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని చెప్పుకొచ్చారు. బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ నాయకులు వసంత్ కుమార్, కొండాయిగుంట రాములు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా ఏఎన్ఆర్ విగ్రహ ఏర్పాటు కోసం ఎన్నో ప్రయత్నాలు చేశామని అన్నారు. నేడు తమ కోరిక నెరవేరిందని వెల్లడించారు. త్వరితగతిన విగ్రహ ఏర్పాటు పూర్తి చేసి అట్టహాసంగా ప్రారంభిస్తామని చెప్పారు. మరి ఈరోజు మహానటుడు, తెలుగు రాష్ట్ర ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా ఉండే నటులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు వారి శత జయంతి వేడుకల్లో సందర్భంగా మరి ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కొరకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా వారి అభిమానుల కోరిక మేర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఆ రోజు కౌన్సిల్లో పెట్టి కౌన్సిల్ మీటింగ్లో ఓకే చేసినందుకు మరి విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ వారికి, అదేవిధంగా మేయర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విష్ణు గారికి, అట్లాగే పేరున ఈ విగ్రహానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఇవాళ మహత్తరమైన కార్యక్రమం. ఇవాళ తెలుగు ప్రజలు ఇవాళ ఆనందించాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ ఆయన సంవత్సరానికి కానీ పుట్టినరోజుకి కానీ మరి అందరి గుండెల్లో ఉంటారు. ఇవాళ విగ్రహ రూపంలో ఆయన్ని ప్రతి సంవత్సరం కూడా వచ్చి చూసుకోవడానికి ఆస్కారంగా మరి దీనికి పూర్తిగా సహకారం కూడా వసంత కుమార్ గారు, బ్రహ్మదేవ్ వసంత కుమార్ గారు సహకారం, అట్లాగే ఏడుకొండల గారు, రాము గారు, రాజు గారు, రాధా గారు, ఇక ఒకేరాలు కృష్ణారావు, ఎంతోమంది అభిమానులు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. ఇక రాబోయే రోజుల్లో ఏంటంటే ఇక్కడికి వచ్చి సంవత్సరానికి ఒకసారి మంచి కార్యక్రమం చేసుకోవచ్చు మనం అందరూ కూడా అభిమానులు. ఎందుకంటే తెలుగు ప్రజలకి ముఖ్యంగా కూడా మనం చూసేది తెలుసుకునేది ఎవరంటే
నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు. ఎన్టీఆర్ యాక్టింగ్లో ఎన్టీఆర్, స్టెప్పుల్లో ఏఎన్ఆర్ అంటారు. తెలుగు ప్రజలకి ఎంతగానో నిండుగా కనపడే వ్యక్తులు వీళ్ళు. కళల్ని గౌరవించుకునే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ శంకుస్థాపన వరకు వచ్చిందంటే ముఖ్య కారణం చంటి గారు. ఈయన సహకారం లేదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. గత 2 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. వాళ్ళు చులకనగా చూడడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో చంటి గారు నాకు సహకరించారు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన చదువు పట్ల చదువుకోవడానికి ఆస్కారం లేక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆయన అనేక యూనివర్సిటీలకి చదువు ఎంత ఇంపార్టెంటో తెలుసుకొని అనేక యూనివర్సిటీలకి ఆయన విరాళాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ ఆయన పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా. విజయవాడ సినీ ఆర్థిక రాజధాని. ఇలాంటి సినీ ఆర్థిక రాజధానిలో ఆయన విగ్రహం ఒక్క చోట కూడా లేకపోవటం విచారకరం. అందులో మేము మొదటి నుంచి గత 2 సంవత్సరాల నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశాము. ఎందుకంటే ఇది కళాకారుల నిలయం. ఎక్కడ విగ్రహాలు ఏర్పడడం మాకు ఇష్టం లేదు. చాలా సుదినం. భారతదేశం గర్వించదగ్గ చలనచిత్ర నటులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు శిలా విగ్రహాన్ని మన విజయవాడ నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రదర్శించడానికి అనుమతులు ఇప్పించిన చంటి గారికి, ఈ కృషిలో ప్రయత్నం చేసిన మా కార్పొరేటర్ కొండగొండ మల్లేశ్వర బలరాం గారికి, అలాగే మా శాసనసభ్యులకు ముందుగా నమస్కారాలు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు గారి శిలా విగ్రహాన్ని మా సంస్థ అధ్యక్షులు అయిన డాక్టర్ బ్రహ్మదేశం వసంత్ కుమార్ గారు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. వారికి ముందుగా ధన్యవాదాలు. జైహో బీసీ సభను జయప్రదం చేసినందుకు బీసీ సోదరులకు కృతజ్ఞతలు తెలియజేశారు టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్. నిన్నటి సభలో బీసీ డిక్లరేషన్ విడుదల చేసి బీసీలకు వెన్నుదన్నుగా నిలిచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన గడిచిన 5 సంవత్సరాలలో 70,000 కోట్ల బీసీ సప్లాన్ నిధులను దారి మళ్లించిన జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్, ఆ పార్టీ బీసీ సెల్ విభాగ ప్రతినిధి నమ్మి భాస్కరరావు ఈ 5 ఏళ్లలో బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పేందుకు జనసేన, టీడీపీ జతకట్టాయని గుర్తు చేశారు. నిన్నటి జైహో బీసీ సభ జయప్రదం కావడంతో జగన్ పని అయిపోయిందన్నారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు బీసీలందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. 70,000 కోట్ల రూపాయల బీసీ సప్లాన్ నిధులు మళ్లించిన జగన్ ప్రభుత్వంకు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం అట్టహాసంగా కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు పోస్టులు క్రియేట్ చేసి వారికి జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. తమ ప్రభుత్వం 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించి బీసీలు పోటీ చేసేలాగా తీర్మానాలు చేస్తే ఈ ప్రభుత్వం 24% తగ్గించి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పెన్షన్ విడుదల చేయడంతో పాటు తమ ప్రభుత్వం రాగానే 5 ఏళ్లకు 150 కోట్ల సప్లాన్ నిధులు విడుదల చేస్తానని ప్రకటించడానికి స్వాగతిస్తున్నామన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో జయహో బీసీ డిక్లరేషన్ సభ విజయవంతంగా జరిగినందుకు ముందుగా బీసీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నిన్న జరిగిన సభ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏదైతే బీసీ సోదరులకు అన్యాయం జరిగిందో ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి వచ్చాక మనమందరం కూడా గతంలో బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఇప్పుడు బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి మరొక్కసారి నిరూపించడం జరిగింది. నిన్న ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పి మనం అందరూ కూడా చెప్పుకోవచ్చు. నిన్న ఇచ్చిన డిక్లరేషన్కి మేమందరం కూడా మన బీసీ సోదరుల తరపున అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏ రకంగా సప్లాన్ నిధులు మళ్ళించాడనేది మనం అందరికీ తెలుసు. కార్పొరేషన్లు పెట్టి, పేర్లు పెట్టి కార్పొరేషన్ చైర్మన్లు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసాం. ఏ ఒక్క పథకం అంటే తప్ప
ఒక ఆదరణ పథకం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా ఇస్తానన్న అది కూడా తీసేశాడు. మరి మనం చూస్తే కమ్యూనిటీ హాల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, బీసీలకి ఇవన్నీ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ప్రజలందరూ కూడా విస్మరిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాక అవన్నీ ఏమో తీసి పక్కన పెట్టేశాడు. 34% రిజర్వేషన్లు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో బిల్లు పాస్ చేస్తే దాన్ని 34 నుంచి 24 చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి కాదా? 33% రిజర్వేషన్ కల్పించాలి చట్టసభల్లో ఎన్నికలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్రానికి పంపించారు. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఏదైనా పట్టించుకున్నాడా? ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటే బీసీలకి ఎంత అన్యాయం జరిగిందంటే సుమారు 75,000 కోట్ల రూపాయలు దారి మళ్ళించింది ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 30,000 కోట్లు చెప్పున 5 సంవత్సరాలకి 1,50,000 కోట్ల రూపాయలు బీసీలకు సబ్ ప్లాన్కి ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు నమ్మి భాను ప్రకాష్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షుడిని. మరి మా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మంగళగిరిలో జైహో బీసీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఈ మేనిఫెస్టో ద్వారా రాబోయే 2024లో పార్టీ వచ్చిన తర్వాత ఏమేమి అమలు చేస్తామనే విషయాల మీద నిన్న మీటింగ్ పెట్టి ఏమేం చేస్తారన్నది చెప్పడం జరిగింది. అందులో మరి 50 సంవత్సరాలకే బీసీలు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. అదే రకంగా మరి ఆదరణ పథకం ద్వారా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పనిముట్లు మరి మన యాదవ్ సామాజిక వర్గం వాళ్ళకి ఆవులు పెంచుకోవడానికి కానీ అలాగే నాయి బ్రాహ్మణులకి వారికి సంబంధించిన పనిముట్లు కానీ ఇలా ప్రతిదీ కూడా ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఈ గవర్నమెంట్ అవన్నీ కూడా తీసేసింది. మళ్ళీ వాటిని పునరుద్ధరించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసుకున్న ఏ పనిముట్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అందజేస్తామన్నారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుని ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ తెలిపారు. శివరాత్రి పర్వదినాలలో భాగంగా ఈ నెల 9వ తేదీన కెనాల్ రోడ్లో ఆది దంపతుల రథోత్సవం కనుల పండుగ నిర్వహించదలిసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయమే బుధవారం ఉదయం బ్రాహ్మణ వీధిలోని శ్రీ కన్నికా పరమేశ్వరి అన్నసత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముందుగా బ్రహ్మోత్సవాలు రథోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాత శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వార్లకు, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్లకు, బుద్ధువారి శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామి వార్లకు బ్రహ్మోత్సవాలు, కళ్యాణ రథ, పుష్ప యాగోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. 8వ తేదీ శుక్రవారం నాడు రాత్రి 12 గంటలకు స్వామివార్లకు కళ్యాణ మహోత్సవం జరుపుతామన్నారు. అదేవిధంగా 9వ తేదీ శనివారం నాడు సాయంత్రం 5:30 గంటలకు కెనాల్ రోడ్డులో శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామి ఉత్సవ మూర్తులతో అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని అత్యంత కన్నుల పండుగగా నిర్వహిస్తూ ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. రథోత్సవాన్ని నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని చెప్పారు. మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, గద్దె రామ్మోహన్ రావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేస్తారని పేర్కొన్నారు. గడిచిన 153 సంవత్సరాలుగా శ్రీ కన్నికా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవాన్ని విద్యుత్ దీపాలు, కోలాటాలు, నృత్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో అన్నసత్రం కమిటీ ప్రధాన కార్యదర్శి బైనశ్రీ రాజేష్, కార్యదర్శి మట్ట వెంకట సుబ్బారావు, ప్రథమ ఉపాధ్యక్షులు వల్లంకొండ వీరమణి బ్రహ్మానందరావు, ద్వితీయ ఉపాధ్యక్షులు వల్లంకొండ ప్రసాద్, సహాయ కార్యదర్శులు డోగుపర్తి శంకర్రావు, బొలిశెట్టి జగన్మోహన్ రావు, కోశాధికారి చల్లా హరినారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా విజయవాడలో శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ వారి ఆధ్వర్యంలో
ఈ రోజున పాత్రికేయుల సదస్సుకి విచ్చేసిన వివిధ పత్రికల పాత్రికేయులకి, అదేవిధంగా వివిధ ఛానల్స్ సంబంధించిన విలేకరులకి, ఫోటోగ్రాఫర్లకి, వేదికని అలంకరించిన మా సత్రం కమిటీ పాలక మండలి సభ్యులకి, అదేవిధంగా మా కమిటీ సభ్యులకి అందరికీ కూడా మీ బచ్చు ప్రసాద్ నమస్కారాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మహాశివరాత్రి సందర్భంగా విజయవాడలో వేంచేసి ఉన్న పాత శివాలయంలో వేంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామికి, అదేవిధంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర దేవతలకి, అలాగే అదే బుద్ధవారి గుడిలో ఉన్న వసంత మల్లికార్జున స్వామి వార్లకి, ఈ కన్యకా పరమేశ్వర అన్నసత్ర కమిటీ తరపున కళ్యాణోత్సవం తర్వాత ఆ మరుసటి రోజు కెనాల్ రోడ్లో ఉన్న మా సంస్థచే నిర్వహించబడుచున్న రథంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గా మల్లేశ్వర దేవస్థానం నుంచి దుర్గా మల్లేశ్వరులని, అదేవిధంగా పాద శివాలయంలో ఉన్న దేవతామూర్తుల్ని, బుద్ధవారి గుడిలో ఉన్న వసంత మల్లికార్జున స్వామివారుల్ని ఈ యొక్క రథంలో ఉంచి కెనాల్ రోడ్లో అత్యంత వైభవంగా రథోత్సవం జరపబడుచున్నది. ఈ 6వ తారీఖు నుంచి కూడా 10వ తారీఖు వరకు ఈ బహు గొప్ప కార్యక్రమం మా సంస్థ వారిచే నిర్వహించబడుతుంది. ఇది సుమారుగా 100 సంవత్సరాల పైమాటే. అప్పటి నుంచి కూడా ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఈ దేవుళ్ళందరికీ సేవ చేస్తూ ఆ అదృష్టం పొందే భాగ్యం ఈ సంస్థకు కలిగింది. అందులో భాగంగా గత 40 ఏళ్లుగా సుమారు 36 సంవత్సరాలు నా తండ్రి గారైన కీర్తిశేషులు సర్దార్ బచ్చు వెంకట నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఆ తర్వాత దానికి ముందు పెద్దలు సర్దార్ బైన వీర్రాఘవరావు గారు, ఆ తర్వాత నాన్నగారు సర్దార్ బచ్చు వెంకట నరసింహారావు గారు, ఆ తర్వాత కొప్పురావురి మార్కండేయులు గారు, ఆ తర్వాత బైన హరేశ్వరరావు గారు, వీరందరి సారథ్యంలో నిరాటంకంగా గత 100 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వారి తర్వాత కొత్త తరంలో నేను, అలాగే నా ప్రధాన కార్యదర్శి నా సోదరుడైన బైన రాజేష్ గారు, అదేవిధంగా ఈ కమిటీలో అత్యుత్సాహంగా చక్కగా అందరూ కూడా మాకు సహకరిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా చేయడానికి మా కమిటీ సభ్యులందరూ కూడా ఎప్పుడూ మా ఇద్దరి వెనుదని ఉంటున్నారు. విజయవాడ నగర శివారు కానూరు మన కళ్యాణ మండపంలో బ్రదర్హుడ్ సంస్థ సొసైటీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎండి షఫీవుల్లా, అబ్దుల్ జామిల్ ఖాద్రి, ఎండి పర్వేజ్, ఎండి షాబాజ్ అనే 4 స్నేహితులు కలిసి బ్రదర్హుడ్ సంస్థను స్థాపించారు. ప్రధానంగా పేద, మధ్యతరగతి, ముస్లిం మైనారిటీలకు చెందిన ఔత్సాహికులను గుర్తించి వారికి సొసైటీలో సభ్యత్వాన్ని కల్పిస్తారు. వారి ఆసక్తి గల రంగాల్లో సొసైటీ సభ్యులకు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం స్వయం ఉపాధి సాధించేందుకు వ్యాపార అవకాశాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పన బ్రదర్హుడ్ సంస్థ తన సహకారాన్ని అందిస్తుందని సంస్థ ప్రతినిధి జామిల్ ఖాద్రి తెలిపారు. ప్రధానంగా బ్రదర్హుడ్ సొసైటీ ద్వారా కొత్తగా చేరిన సభ్యులకు వ్యాపార సంబంధాలు పెంచడం, సోదర భావాన్ని పెంపొందించడం, అర్హులైన వారికి సాయం చేయడం, వ్యక్తిత్వ వికాసాన్ని మెరుగుపరచడం, ఐకమత్యం ఉండటం, సొసైటీ సాయం, వ్యాపార రంగంలో విజయాలు సాధించడం, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని జామిల్ ఖాద్రి తెలిపారు. మహమ్మద్ ప్రవక్త సూచించిన విధంగా మనం సంపాదించిన జ్ఞానం, ధనం ఎదుటివారికి సహాయపడాలనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని బ్రదర్హుడ్ సంస్థను స్థాపించినట్లు సంస్థ ప్రతినిధి అబ్దుల్ జామిల్ ఖాద్రి తెలిపారు. నా పేరు అబ్దుల్ జామిల్ ఖాద్రి అండి. ఈరోజు బ్రదర్హుడ్ స్ట్రాంగర్ టుగెదర్ సొసైటీ స్థాపన జరుగుతుంది. ఈరోజు ఇనాగ్రేషన్ డే. మన విజయవాడలో ఉన్న ముఖ్యమైన డాక్టర్లు,
వ్యాపారస్తులు, లాయర్లు అందరూ హాజరవుతున్నారు. అలాగే వివిధ రంగాలలో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంకి హాజరవుతున్నారు. మా మెయిన్ మోటో ఏంటంటే ఈ సొసైటీ ఇది మ్యూచువల్లీ ఎయిడెడ్ వెల్ఫేర్ కోఆపరేటివ్ సొసైటీ. ఇది ముస్లిమ్స్ అండ్ మైనారిటీలైన ముస్లిమ్స్ యొక్క సంస్థ. ఇందులో ముస్లిమ్స్కి వ్యాపారానికి ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు వ్యాపారం చేయడం చాలా కష్టతరమైంది. సో మనం ఏంటంటే చిన్న స్థాయిలో ఉన్న వ్యాపారస్తులకు వ్యాపారంలో కావాల్సిన మెలకువలు, జిఎస్టీ గురించి, అలాగే ఎంఎస్ఎంఈ గురించి వారికి కొద్దిగా నిపుణుల చేత ట్రైనింగ్ ఇప్పించి వ్యాపారం ఎలా చేస్తే బాగుంటుంది అనేది వారికి మేము నేర్పిస్తాం ఇక్కడ. అలాగే చారిటీ, ముస్లిమ్స్ది మెయిన్ మోటో చారిటీ అన్నమాట. మనలో ఉన్న చిన్న స్థాయి వర్గాల వారికి వ్యాపార పరంగా, అలాగే ఆర్థిక పరంగా, అలాగే చదువులో వెనకబడుతున్న వారికి కూడా సహాయం చేయడం ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అవును సార్, మొట్టమొదటిసారిగా ఈరోజే ప్రారంభిస్తున్నాము. విజయవాడలో ఉన్న ఇంకా ఇనాగ్రేషన్ కూడా జరగలేదు. దాదాపుగా 150 మంది సభ్యులు మెంబర్స్గా జాయిన్ అయ్యారు. ఇంకా జాయిన్ అవ్వడానికి ఈరోజు దాదాపు ఒక 500 మందితో మేము ఇనాగ్రేషన్ చేస్తున్నామండి. మనము వ్యాపారస్తులకు చెప్పాను కదా సార్, ముస్లిమ్స్లో ఉన్న వ్యాపారస్తులకు, చిన్న స్థాయి వ్యాపారస్తులకు కావాల్సిన నైపుణ్యం ఇస్తాము. వ్యాపార పరంగా ఎంఎస్ఎంఈ గురించి కానీ, జిఎస్టీ గురించి కానీ వారికి మేము ఇక్కడ శిక్షణ ఇస్తాము. అలాగే చిన్న స్థాయి వ్యాపారులకు కూడా శిక్షణ ఇస్తామండి. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. కేంద్ర విధానాలతో ఈ దేశంలో మహిళలకు రక్షణ కరువైందని మహిళా సంఘాల నేతలు వాపోయారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో పురోగతి సాధిస్తున్న మహిళల రక్షణ మాత్రం కొరబడిందన్నారు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ పార్టీల చేతుల్లో ఎన్నికల మంత్రదండంలా మారిందని ధ్వజమెత్తారు. విజయవాడ వన్ టౌన్లోని ఏఎస్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర నగర ప్రతినిధులు పెనుమస్స దుర్గా భవానీ, పంచదార దుర్గమ్మ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, మహిళల ఆర్థిక స్వలంబన కోరుతూ అంతర్జాతీయ మహిళా సమాజం నడుం బిగించిందన్నారు. మనువాద భావజాలంతో కేంద్ర మహిళల పట్ల వివక్ష కనపరుస్తుందన్నారు. ఆకాశంలో సగభాగమైన మహిళలకు భూమి మీద రక్షణ లేకుండా పోయిందన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహిళలపై హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు నానాటికి అధికమవుతూనే ఉన్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న ఎన్నికలలో మహిళా సాధికార దిశగా అడుగులు వేయాలని కోరారు. 33% రిజర్వేషన్లు అమలు చేయలేకపోయినా ప్రభుత్వాలు మహిళల రక్షణ పట్ల ఓకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం పరిపాటిగా మారాయన్నారు. అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలలో మహిళా రక్షణ కొరకు ప్రత్యేక విధి విధానాల చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాబోయేటటువంటి కాలంలో మహిళలు మరింత ఉత్తస్థితికి వెళ్ళాలని చెప్పి, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని చెప్పి సిపిఐగా ఆకాంక్షిస్తా ఉన్నాం. ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ మహిళల పట్ల వివక్షత చూపిస్తూ నటిస్తున్నటువంటి కపట నాటకం వేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మాటలు మార్చాడు, మడమ తిప్పాడు. ఈ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలకి తిలోదకాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే పద్ధతిలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. మహిళలేంటి, అందరి అకౌంట్లో కూడా 15 లక్షల రూపాయలు కాదు కదా, 15 రూపాయలు కూడా వేయకపోగా మహిళలు వాడేటటువంటి, మహిళలే కాదు మహిళలకు ఎక్కువ గృహిణులుగా బాధ్యత ఉంటుంది కాబట్టి గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటించాడు. పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెంచినటువంటి పరిస్థితుల్లో రాబోయేటటువంటి కాలంలో మహిళలు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ప్రతిజ్ఞ పూనాలి. మహిళల యొక్క కుటుంబాలపైన ఆర్థిక భారాలు మోపేటటువంటి బీజేపీ ప్రభుత్వం, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద పనిచేసేటటువంటి కమ్యూనిస్టుల్ని మహిళలందరూ కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత జాతీయ మహిళా సమాఖ్య ఈ సంవత్సరం మనువాదాన్ని వ్యతిరేకించండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. దానిలో భాగంగానే ఇవాళ ప్రజాస్వామ్య లౌకిక పరిరక్షణ కోరుతూ ఈ దేశంలో
మతోన్మాద రాజకీయాలతో ప్రజల్లో ఎలా బలవుతున్నారో దాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కార్యక్రమాలు ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇవాళ మహిళలను ఓటు బ్యాంకు ఉపయోగించుకున్నాయి తప్ప మహిళల సాధికారతను పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇంటా బయట మహిళలకు రక్షణ కరువైంది. దాంతోపాటు ఇవాళ మతోన్మాదం పేరుతో మహిళలను మరిన్ని వంటింటి పావులుగా చేయడానికి ప్రభుత్వాలు కూరుకున్న నేపథ్యంలో కేంద్రంలో రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాలు ఏవైనా సరే మతోన్మాదాన్ని అడ్డం పెట్టుకొని మహిళల పావులుగా ఉపయోగించుకొని గద్దెనెక్కాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి మేము హెచ్చరించదలుచుకున్నాం. అదే పరిస్థితిలో ఇవాళ మహిళా సాధికారత సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో మహిళలకి సమాన ప్రాతినిధ్యం కల్పించే దిశగా ప్రభుత్వాలు ఉండాలని ఆ దిశగా కనుక వీళ్ళు మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించిన అంశాల మీద దృష్టి సారించి ఆ అంశాలకు పకడ్బందీగా అమలు చేయని పరిస్థితుల్లో దాని పర్యవసానం ఆ ప్రభుత్వాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ. నా పేరు దుర్గాంబ, విజయవాడ నగర మహిళా సమాఖ్య కార్యదర్శి. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మహిళలపై వివక్ష ఇంకా జరుగుతూనే ఉంది. ఆకాశంలో సగభాగం అని చెప్పుకోవడానికి తప్పితే దాని మీద మహిళలు అన్నింటా కూడా ముందుకెళ్లే పరిస్థితి ఇంకా కొనసాగట్లేదు. మహిళలు మామూలు విమానం నడిపే దగ్గర నుంచి రైలు నడిపే దగ్గర నుంచి ప్రతి దానిలో కూడా ముందుంటున్నారు, కానీ సగభాగం మాత్రం వెళ్ళే పరిస్థితి లేదనే చెప్పుకోవాలి. అలాగే మహిళలపై అత్యాచారాలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముసలివాళ్ళ వరకు కూడా జరిగే పరిస్థితి. అలాగే మహిళలు పనిచేసే చోట కూడా అనేకమైన వేధింపులు. మహిళలు రోడ్డు మీద గాంధీ గారు చెప్పినట్టుగా అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడిచిన రోజే మనకి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పి చెప్పడమే కానీ ఇంతవరకు కూడా అది అమలు కాని పరిస్థితి. ఇప్పుడున్న ప్రభుత్వాలు మహిళల్ని సాధికార దిశగా తీసుకెడతానని చెప్పడానికే మాటల వరకే జరుగుతుంది, కానీ తీసుకెళ్లే పరిస్థితి లేదని చెప్పి అందరికీ తెలిసిన విషయం. ఇప్పటికైనా ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మాటల వరకే, అలాగే తీర్మానాలు చేయడం వరకే, కానీ ఇంతవరకు కూడా అది కూడా అమలు కాని పరిస్థితుల్లో మహిళలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మిచాంగ్ తుఫాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీని విడుదల చేసిన సీఎం జగన్. రైతన్నలకు తోడుగా భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని స్పష్టం. ఉత్సాహభరితంగా సాగిన వైసీపీ తూర్పు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. రాబోయే ఎన్నికల్లో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి. భారీ మెజారిటీతో అవినాష్ తూర్పులో గెలవబోతున్నారంటూ ధీమా. రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో కరకట్ట ప్రజల కల నెరవేరిందన్న ఎంపీ కేశినేని నాని. అక్కడ ప్రజలకు దేవినేని అవినాష్ పెద్ద దిక్కుగా మారారని కితాబు. మరోసారి జగన్ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. జగన్ అందించిన పథకాలు అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాయని వెల్లడి. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డీ న్యూస్.